వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు రూరల్ పరిధిలో కల్లూరుపల్లిలో ఉన్న టిక్కో హౌసెస్ ప్రాంత ప్రజలు అక్షరాల అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నారు. వీధి లైట్ లేక చీకటి కప్పుకున్న రాత్రుల్లో వారు భయంతో ఇళ్లలో తలదాచుకుంటున్నారు. దొంగల భయం ఒకవైపు, పాముల భయం మరోవైపు. ఈ పరిస్థితుల్లో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పలేనివి. అదనంగా టైంకి బస్సులు రావడం లేదు. చుట్టుపక్కల అపార్ట్మెంట్ల మధ్య గుబురుగా పెరిగిన చెట్లు సమస్యను మరింత పెంచాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా రహదారులపైన మందులు తాగేవారు అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలకు భద్రత లేకపోవడం, ఆడవారేనేమి ఒంటరిగా వెళ్లే మగవారికి కూడా ఫోన్లు, డబ్బులు దోచుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఈ సమస్యలపై 2 సార్లు మున్సిపల్ కమిషనర్ ని కలిశారు. కానీ పరిష్కారం కనిపించలేదని చెబుతున్నారు. కలెక్టర్ ను కలిసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. వీధి లైట్లు, రక్షణ సిబ్బంది, హాస్పిటల్, స్కూల్, పోలీస్ అవుట్ పోస్ట్ వంటి ప్రాథమిక సదుపాయాల కోసం ప్రజలు కోరుతున్నారు. మా ప్రాంతాన్ని కూడా మనుషులుగా చూడండి అని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు ఎస్కే బాబు అండి. ఇది హౌసింగ్ బోర్డు కల్లూరుపల్లి కిట్కో ఇళ్ల కాడ వచ్చేసి మెయిన్ సమస్య వచ్చి సెక్యూరిటీ ఇన్ఛార్జీలు ఎవరు లేరండి. ఇక్కడ వచ్చి పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. ప్లస్ ఏంటంటే మేము ఇక్కడ 7 నెలల నుంచి ఉంటుంటే 7 నెలల్లో ఎవరు వచ్చి జాయిన్ కావటం లేదు. ఇల్లు ఇచ్చిన కాడికి దొంగతనాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దొంగతనం అంటే ఎలా జరుగుతున్నాయి? వైర్లు దొంగతనం చేస్తున్నారు. అది వచ్చే దావలో అందరు తాగుబోతులు ఎక్కువ ఉంటున్నారు. ఎక్కడ దారిలో? ఇప్పుడు వచ్చే బై రోడ్ లో అందరు తాగుబోతులు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని హెరాస్ చేస్తా ఉన్నారు. అదొక పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఇక్కడ ఎవరైనా ఇన్ఛార్జీలు గాని, ఇక్కడ మామూలుగా సెక్యూరిటీ గార్డులు గాని ఎవరైనా పెడితే బాగుంటుందని మా విన్నపం. ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే ఆ పక్క లాస్ట్ వచ్చేసి గోడ లేదు. ఎక్కడ? లాస్ట్ అపార్ట్మెంట్ ఉంది కదా, అవును, ఆ పక్కన గోడ లేదు. గోడ పడిపోయింది. దొంగ ఎటు నుంచి వస్తున్నారో ఇక్కడ మేమేంటంటే ఉదయం లేచి నేను ఆటో డ్రైవర్ని, ఉదయం లేచిపోతే నేను సాయంకాలం వస్తాను. ఈ లోపల మా లేడీస్ గాని పిల్లకాయలకు గాని భయంగా ఉంటుంది. అంతేలేండి, వంట సంటగా ఉండే లేడీస్ కాబట్టి. అందులో ప్లస్ వచ్చేసి ఇక్కడ పాములు జరుగుతున్నాయి, పిల్లలు తిరిగేది. ఇక్కడ ఇన్ఛార్జీలు ఎవరు రావటం లేదు. ఇంత ముందైనా సార్లు వచ్చేవాళ్ళు మామూలుగా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రావటం లేదు. మెయిన్ ఏంటంటే ఇళ్లలో ఎవరు చేరటం లేదు. బస్సు కన్వీనియంట్ కూడా లేదండి. బస్సు 11 గంటలకు వేస్తున్నారు. 11 గంటలకు ఒకటి, మధ్యాహ్నం 2 గంటలకి, రాత్రి 8 గంటలకు వస్తుంది. దానివల్ల ఏంటంటే భయపడి ఎవరు రావటం లేదు. ఫ్యామిలీ ఎవరైనా ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చున్నా బాగుండేది. అందరు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చున్నారు. ఇప్పుడు నాకేందంటే ఇది నేను ఉండేది మా ఇల్లు కాదు, ఇది మా అమ్మది. ఆమె పెద్ద ఆమె పైకి ఎక్కలేక నాకు ఇచ్చింది. నేను ఆటో తోలుకొని బాడీకి కట్టుకోలేకపోతుంటే నాకు ఇచ్చింది. అదొకటండి. స్కూళ్ళు లేవు. మెయిన్ పిల్లకాయలు నేను ఇక్కడ నుంచి బీబీ నగర్ సెంటర్ తీసుకొని వస్తున్నాను. ఇంకో చిన్న మాట ఏంటంటే, డి గారితో మాట్లాడితే డి గారు ఏమన్నారంటే, ఆల్రెడీ టిక్కో హౌసెస్ కి కాంట్రాక్టర్ ఎవరైతే ఇచ్చామో వాళ్ళు 3 సార్లు కనెక్షన్ ఇచ్చారు, దొంగతనం చేశారు. దానిపైన మీరేమంటారు? దానిపైన సెక్యూరిటీ లేదండి. మెయిన్ సెక్యూరిటీ గార్డ్ లేడు. ఇప్పుడు వస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఎక్కడ ఉన్నాడు? లేడు. సెక్యూరిటీ గార్డ్ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించాలంటే దీని వెనకాల బ్లాక్ లో చూపిస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ హౌసే తాళాలు పగలగొట్టి వైర్లన్నీ లాగేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మా తప్పు కూడా ఉంది. ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే నోరు మూసుకొని వచ్చి ఇళ్లలో ఉంటే ఇబ్బంది లేదు. వీళ్ళు రాకుండా ఏదో గెస్ట్ హౌస్ మాదిరిగా వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారే గానీ దీనికి వచ్చి కాపురం ఉందాం అలాంటి వాళ్ళకి ఇల్లు దేనికండి? వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్తగా అప్లై చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటది కదా. మా బాధ. ఇంకో చిన్న మాట ఏంటంటే, ఇక్కడ అధికారులే డబుల్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. అది ఎంతో కరెక్ట్? అధికారులు డబుల్ గేమ్ అనేది మాకు ఇప్పుడు అంటే ఇప్పుడు దొంగతనం అధికారులు చేపిస్తున్నారు, వాళ్ళే డబ్బులు తీసుకుంటున్నారు. అది మన కళ్ళతో చూడండి, మనం చెప్పలేము. అది పాపం వాళ్ళ మీద నెట్టడం కూడా కరెక్ట్ కాదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి పక్కన రైల్వే ట్రాక్, ఆ పక్కన చిన్న ఊర్లు ఉన్నాయి. నిన్న ఎస్ఐ గారు కూడా వచ్చారంట, నేను లేను.
ఇప్పుడు మెయిన్ ఏంటంటే అక్కడ నుంచి ఇటు లోపలికి వచ్చేస్తాం. లాంచ్ ఉన్నది కదా సార్, ఆ పక్క పహాడి కూడా చాలా ఇదిగిపోయి ఉంది. ఎక్కడ చెప్పేది టిక్ బ్యాక్ సైడ్ ఆ లాస్ట్ ఉంది కదా, ఆ లాస్ట్ లో ప్రహరీ కూడా పడిపోయి ఉంది. ఓకే ఓకే. ఆ పక్క నుంచి ఎవరైనా వస్తా ఉన్నాం. ఆ పక్క నుంచి వచ్చి దొంగతనాలు, ఇంట్లో వైర్లు, ఆ పక్క ఎక్కువ అవుతున్నాయి దొంగతనం. వైర్లు లాక్కొని వెళ్ళిపోతా ఉన్నారు. అది ఒక్కటేనండి. ఇప్పుడు అతను కూడా చూడండి, పిల్లకాయల్ని ఎక్కడి నుంచో తీసుకువస్తా ఉన్నారు. సార్ మేమంతా ఒకే దగ్గర స్థానికులు సార్. భుజపూర్ నెల్లూరు మాది. భుజపూర్ నెల్లూరులో అన్ని వసతులు ఉన్నాయి మాకు. బాడీ కట్టుకుంటున్నా కానీ నాకు ఇబ్బంది లేకుండా బాగా ఫ్రీగా ఉండింది. ఇక్కడ ఇల్లు ఇచ్చిన తర్వాత అందరు వస్తారు అనుకుంటే ఎవరు రాలేదండి. నేను ఇక్కడికి వచ్చి దగ్గర 7 నెలలు, ఆమె వచ్చి 6 నెలలు, ఈమె వచ్చి 4 నెలలు. మేము ఇంతమంది వస్తున్నాం. ఇంతమంది ఇన్ని రోజుల నుంచి ఉంటే 5-6 ఫ్యామిలీలు చేరినాయి. ప్రెజెంట్ అది 5-6 ఫ్యామిలీలు చేరినాయి. ఇక్కడ మేము పుచ్చుకంటే వెళ్ళిపోదామని ఆలోచిస్తా ఉన్నాం. దేనికంటే ఇప్పుడు నాకు 150 రూపాయలు అవుతుంది నాకు డీజిల్ ఖర్చు. అదేదో స్కూల్ కానీ ఇక్కడ ఏదైనా ఇక్కడ పాము కుట్టినా కానీ హాస్పిటల్ పోవడానికి నెల్లూరు పోవాలా. లైటింగ్ లేదు. మెయిన్ రోడ్ లో లైటింగ్ లేదు. అది ఒక్క రోజు మీరు కలెక్టర్ గారి దృష్టి చేసుకొని పోయి చేస్తే బాగుంటుంది. ఇంకో చిన్న మాట అంటే మామూలు టిక్ హౌసెస్ కి ఒక హెల్పరు ప్లస్ ఒక లైన్ మ్యాన్ ప్లస్ అసిస్టెంట్ అందరూ ఉండాలి కదా. టిక్ అదే లైన్ మ్యాన్ వీళ్ళంతా మాకు ఓకేనండి, ఇబ్బంది లేదు. లైన్ మ్యాన్ ఓకే. ఫిట్టర్ అంటే ఇప్పుడు మామూలుగా అప్పుడు మనకి ఏదైనా అవసరం ఉంటే వస్తారు, చూసుకుంటూ చేసిపోతా ఉన్నారు. దానికి ఎక్స్ట్రా పే చేసుకుంటున్నారు. అది ఓకే. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే సెక్యూరిటీ గార్డులు ఎవరు లేరండి. ఇప్పుడు మీరు దొంగ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు తెలియదు, మీరు మీరే వచ్చారు కదా సార్. నైట్ టైం పోలీసు బ్లూ కోట్ రావడం కానీ నిన్నటి నుంచి నిన్న వచ్చారు. నిన్న వచ్చి ఇంకా రాబోయే రోజుల్లో మేము పెడతాము. కానిస్టేబుల్ ని డైలీ వచ్చి చెక్ చేసుకొని బుక్ అంటే మామూలుగా వచ్చి సైన్ పెట్టి పోతా అంటున్నారు సార్. మాకేంటంటే సేఫ్ సైడ్ గా నైట్ టైం కానిస్టేబుల్ కానీ 10 తర్వాత ఎవరైనా వచ్చి సేఫ్ సైడ్ గా ఉండి 1 గంట ఉండేసి రౌండ్ వేసుకొని పోతే మాకు ఇబ్బంది లేదండి. మెయిన్ ఏంటంటే భయంకరంగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇల్లు వదిలేసిపోవాలన్నా కానీ అదే మా భయంతో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇప్పుడు వసతులన్నీ వదులుకొని భుజపూర్ బాడీ కడుతున్నాయి కాదంటలేదు. బాడీ కడుతున్నా కానీ దేనికి ఇక్కడికి వచ్చాము. మనకి ఇక్కడ సొంత ఇల్లు వచ్చింది నాకనే. మా అమ్మది వచ్చింది, నాకు రాలేదండి. మా అమ్మకి వచ్చింది. అమ్మకి వచ్చింది కదా నాకు బాడీకి తగ్గద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే సెక్యూరిటీని పెట్టారు కానీ ఒక్క సెక్యూరిటీని పెట్టారు. మొన్న ఆఫీసర్లు గడ పోయి అడిగితే మాకు సంబంధం లేదు, వాళ్ళ హ్యాండర్లోనే ఉన్నాయి, వాళ్ళని అడగండి అంటున్నారంట. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దాకా ఇన్ఛార్జ్ ఎవరో మనకి ఇప్పుడు దాకా రాలేదండి. మెయిన్ కిట్కో హౌసెస్ కట్టారు కదా, అతను ఎవరు, ఆ పర్సన్ ఎవరో ఇప్పుడు దాకా రాలా. ఒక అతను హిందీ అతన్ని పెట్టారు. భాషా వేదం ఎక్కువ ఉంది. అతనికి చూస్తే హిందీ తప్ప తెలుగు రాదు. సరే ఓకే, అది నేనుంటే మేము ముస్లిమ్స్ కాబట్టి మేము కవర్ చేసుకుంటాం. పాపం వీళ్ళకి అర్థం కాదు. అతనికి ఏం బాధ కలిగినా వీళ్ళకి చెప్పుకోలేడు. నేను రాత్రి వచ్చినప్పుడు నాకు చెప్తున్నాడు. ఇక్కడ పాములు భయం ఎక్కువగా ఉంటుంది. విషపాములు, అన్ని విషపాములే. పొద్దుపోయి బయట రావాలంటే భయం వేస్తా ఉంది. వీధి లైట్లు మెయిన్. అక్కడ నుంచి ఆ కల్లూరుపాలెం నుంచి వచ్చే దారిలో లైట్లు ఎక్కడా లేవు, చీకటి. భయంకరంగా తాగుబోతులు. ఒకవేళ పొద్దుపోయి బస్సు మిస్ అయితే నడిచి రావాలంటే ఒక ఆమె పెద్ద మెడలో కూడా ఏదో లాగేస్తారు. ఈ మధ్య జరిగింది. కనీసం మగవాళ్ళు రావాలన్నా సెల్ ఫోన్లు కూడా దొంగతనం జరుగుతాయని భయం ఉంది. అదే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది ఎట్లా గెస్ట్ హౌస్ లాగా వాడుకుంటున్నారు ఇళ్ళని. అప్పుడప్పుడు వేరే వాళ్ళని తీసుకురావడం, కాసేపు ఉండడము, సాయంత్రం దాకా ఆడవాళ్ళని. పైన మేము ఉండే దగ్గరే ఒక అతనైతే కారులో తీసుకొస్తాడు. తీసుకోపోయి మళ్ళా ఇప్పటికి 2 చూసాం మేము. ఈ విధంగా కూడా జరుగుతుంది. సంసారాలు చేసి ఇళ్ళ మధ్యలో అట్లా జరగడం అదొకటే భయం. దొంగలు మెయిన్ సార్. దొంగలు మేనేజర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి మేము 60 మంది సంతకాలు పెట్టించి మాకు బస్సు అనుకూలంగా లేదు, ఆదివారాల పూట అస్సలు బస్సు ఆపేస్తున్నారు పూర్తిగా. ఉదయాన్నే పనులకు వెళ్ళే వాళ్ళు అందరు ఇక్కడ కూలీ నాలు చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళు అందరు లేబర్స్. 11 గంటల బస్సు వస్తే ఏం లాభం? అందరు పనులకు వెళ్ళే వాళ్ళు ఉదయాన్నే నడిచి వెళ్తున్నారు. వాళ్ళ ఇబ్బందులు చిన్న ఇబ్బందులు కాదు. 2 గంటలకు వస్తుంది, రాత్రి 8 గంటలకంటే అది కరెక్ట్. ఒక్కొక్కసారి ఎక్కడైనా మీటింగ్స్ జరిగితే ఆ బస్సుని వారం రోజులైనా ఈ బస్సునే పంపించేస్తాం. ఉండేది ఒక బస్సు. ఈ బస్సుని మీటింగ్కి వెళ్తే ఇంకా ఎట్లా రావాలి? ప్రైవేట్ బస్సులు లేవు.
ఆటోలో ఉన్నవాళ్ళు అయితే ఇబ్బంది లేదు. మిగతా టైంలో నడిచిపోతుంటే దొంగలు, పాములు, భయం. ఆ బస్సు టైమింగ్స్ మార్చమని చెప్పాము మేము. ఆదివారం కంపల్సరీ పంపించమంటే అసలు పూర్తిగా ఆపేశారు. మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పొచ్చాము ఇక్కడ జరిగే పరిస్థితుల్లో అప్లికేషన్ ఇచ్చి. మళ్ళీ ఈ రోజు వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేకపోయినా. ఇంకో చిన్న మాట ఏంటంటే, నేను విన్నంత వరకు గతంలో 40 మంది దాకా 20 మందిగా 2 బ్యాచ్లుగా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారిని కలిశారు. కలితే కమిషనర్ గారు రెస్పాన్స్ కాలేదు అన్నాడు. దానిపైన మీరు ఏమంటారు? రెస్పాన్స్ అయ్యారంటే మేము రాకముందు ఎప్పుడో ఒకసారి వచ్చిపోయారంట కమిషనర్ గారు. వచ్చారు ఇక్కడ సమస్యలు చూసి మేము చేస్తామని ఏఈని పిలిపించారు, డిఈని పిలిపించి మా ముందే అడిగారు అనమాట. అక్కడ లైట్లు లేవు అంట, వీళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంట, ఎందుకు మీరేం చేస్తున్నారు అవన్నీ వాళ్ళని అడిగారు. నెక్స్ట్ వీక్ జేసీబీని పంపించి మొత్తం మేమేం చెప్పామంటే అపార్ట్మెంట్ మధ్యలో చెట్లు పెరిగిపోయి పాములు ఉన్నాయి, అవి క్లీన్ చేయించి మట్టి దోలిచ్చేసేయండి. అంటే మీరు ఎవరి పాటు వాళ్ళు చేయించుకోండి, అన్ని చేయాలంటే గవర్నమెంట్ కుదరదని అన్నారు అక్కడ అధికారులు. దానికైనా ఒక్కొక్క దాంట్లో ఇద్దరు పెట్టుకొని చేయించుకోవాలంటే కష్టమే కదా. సార్, నా పేరు గంగాధర్ అండి. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు టిట్కో ఇళ్ళ నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ 3000 చిల్లర దాకా హౌస్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మేము ఒక 150 మంది ఫ్యామిలీస్ దాకా ఆల్రెడీ వచ్చేస్తున్నామండి. మాకు ప్రస్తుతానికి ఇక్కడ చుట్టుపక్కల జంగిల్ క్లియర్, పాములు, గోడలు పగిలిపోయి, కాంపౌండ్ గోడలన్నీ పగిలిపోయి ఉన్నాయి. బస్సు ఫెసిలిటీ కూడా సక్రంగా అంతంత మాత్రంగానే వస్తుంది ఆర్టీసీ బస్సు. మాకు ఇక్కడ మొత్తం కంప్లీట్గా జంగిల్ క్లియర్ చేసి పోలీసులు కూడా కంపల్సరీ పోలీసులు పెట్టాలండి. అవుట్పుట్ పోలీస్ స్టేషన్ కూడా పెట్టాలండి. లేదంటే నైట్ గస్తీ తిరగాలండి. మాకు ఇక్కడ సమస్యలన్నీ ఎక్కువగా ఉన్నాయి. బస్సు ఫెసిలిటీ లేదు. ఇక్కడ లబ్ధిదారులకి మామూలుగా ఉచితంగా ఇచ్చినా కూడా ఇల్లు ఎవరు జారడం లేదండి. 3000 ఇల్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఎవరు కూడా జనాలు వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ ఎవరు చేరడం లేదు. మేము మాత్రం 150 మంది చేరున్నాము, ఫ్యామిలీస్ వచ్చి ఉన్నాము సార్. ఇప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు, ఎప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేసి చెప్పండి సార్. మాకు రీసెంట్గా ఒక 6 months బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేశారు సార్. 6 months బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మేము వచ్చి మాకు ఆల్రెడీ ప్యూర్గా అయితే మేము ఒరిజినల్ చెప్పాలంటే మాకు టెంటింట్లో ఉన్నాయండి, అయ్యప్ప గుడి దగ్గర, నెల్లూరు దగ్గరలోనే టెంటింట్లో ఉన్నా మాకు ఇచ్చారు కాబట్టి మేము పక్కాగా వచ్చి అన్ని కాపురాలు సామాన్లు గిమ్మలు అన్నీ సర్దుకొని వచ్చేసామండి. దానికని ఇప్పుడు చాలా మంది కూడా వచ్చి కడుక్కోవడం వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఎవరు చేరడం లేదు సార్ ఇక్కడ. అందుకని అసలైన లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఇచ్చేసి అన్ని తీసేసుకుని గవర్నమెంట్ మా ఐడియా ఏంటంటే వాళ్ళకి కానీ ఇస్తే వాళ్ళు వచ్చి చేస్తారండి. ఉన్న వాళ్ళకి ఇచ్చారండి ఇల్లు. ఒక చిన్న మాట ఏంటంటే, ఉన్న వారికి ఇల్లు ఇచ్చారు, లేని వాళ్ళకి ఇవ్వలేదు. పేదవాళ్ళకి ఇది ఎవరైతే ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కావాల్సిన పూర్తి అయిపోయి కూడా ఇంకా ఇవ్వని వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏంటంటే క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు నిజంగా నిరుపేదలకు ఇమ్మని మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అంతే కదా? అంతే సార్. మాకేంటంటే అవి లేని వాళ్ళకి ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చిండారు సార్. ఇది చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి ఇల్లు ఉన్నట్టే కదా సార్. అంతే కదా. అందుకని ఏంటంటే లేని వాళ్ళకి ఇస్తే వచ్చి కాపురాలు చేస్తారండి. ఉన్న వాళ్ళకి వచ్చి అట్లా వచ్చి కడుక్కోవడం, ఒక బకెట్ సూపర్ పెట్టేసి తలుపులు తాళాలు వేసుకోవడం, ఆ రకంగా 150 మంది దగ్గర వచ్చి ఉంటామండి. 3000 హౌసులు దగ్గర కన్స్ట్రక్షన్ పూర్తయింది. అది మాకు చుట్టుపక్కల జంగిల్ క్లియర్ చేయాలి. దొంగలు బీభత్సంగా నైట్లో ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లు అన్నీ లేపేస్తున్నారు, వైద్యులు తీసుకెళ్తా ఉంటారు. అందుకని మాకు చుట్టుపక్కల కాంపౌండ్ అయితే ఉందండి. కాంపౌండ్ ఒక దగ్గర పడిపోయిందండి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చినట్టు దాంట్లోంచి వరద వచ్చేసి లోపలికి వాటర్ వచ్చేసి అపార్ట్మెంట్లో డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఆ వాల్ కంప్లీట్ కూడా అది పూర్తి చేయాలంటే ఒక దగ్గర ఒక 50 అడుగుల కాంపౌండ్ వాళ్ళు పడిపోయింది. దాంట్లోంచి వాటర్ వచ్చేస్తాయండి పొలాల నుంచి లోపల కూడా. అది కూడా పూర్తి చేయాలని మేము గవర్నమెంట్కి వినిపించుకుంటాం. ప్రసాదరావు. ఓకేనండి. మేము ఇక్కడ టిట్కో ఇళ్లలో ఉన్నాము. ఎస్సీ వచ్చినప్పుడు అడిగాడు మీ ప్రాబ్లం అంటే, సార్ ఇక్కడ చెట్లు గడ్డి ఏదంతా ఉంది, పాములు తిరుగుతా ఉన్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి అంటే అవన్నీ మీరే చేసుకోవాలా, గడ్డి శుభ్రం చేసుకోవాలంటే మీరే తలారం అంతా వేసుకుని ఖర్చు పెట్టుకుని చేసుకోండి అని. మాకేం సంబంధం లేదు, మీకు ఇల్లు ఇచ్చేసాము, ఫోటో తీసేశారు, ఇల్లు ఇచ్చేసాము, ఇంకా అంతా మీదేను బాధ్యత, మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. నేను అడిగాను, మీరైతే ఇట్లా అడవిలో ఇల్లు కట్టుకుంటారా అని అడిగాను సార్ ఎస్సీని. ఎన్నిసార్లు 2-3 సార్లు వచ్చాడు, అదే మాట చెప్పాను, మాకేం సంబంధం లేదన్నట్టు ఆయన నిమ్మక నేర్చుకుంటూ ఉన్నాడు సార్. ఇంకో చిన్న మాట, ఈ కరెంటు సంబంధించి మామూలుగా వాళ్ళు ఒక కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ కరెంటుకు సంబంధించి ఒక ఏరియాలో ఒక వ్యక్తి అనేది ఉండాలంట, ఎవరు లేరు అంటున్నారు. అదొకటి. మళ్ళీ ఫిట్టర్ అందుబాటులో లేరు అంటున్నారు. దానిపైన ఏమంటారు మీరు? సార్ లైట్లు ఇక్కడ లేవు. ఇంతకు ముందు మేము ఇక్కడ కృష్ణారెడ్డి అని హౌసింగ్ బోర్డు అతను కార్పొరేటర్కి తెలుసు బాగా, ఆయనకి చెప్తే లైట్లు పంపించాడు సార్. కొన్ని లైట్లు వాళ్ళ తరపున వచ్చాయి, కొన్ని లైట్లు వేసారు, కానీ ఇంకా కొన్ని లైట్లు రావాలా, చీకటిగా ఉంది, అవి చెప్పాము.
కార్పొరేటర్కి చెప్తే ఏమంటున్నాడంటే కాంట్రాక్టర్ ఇంకా మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు, అది హ్యాండ్ ఓవర్ చేస్తే మున్సిపల్ కార్పొరేషన్లో కలుస్తుంది, అప్పుడు మేము కలగ చేసుకుంటాము, మాకు సంబంధం లేదు, ఇంకా కాంట్రాక్టర్ చేతిలో ఉంది అని చెప్తున్నాడు. మా హ్యాండ్ ఓవర్ అయితే అన్ని మేము చేస్తాము అని చెప్పాడు. కార్పొరేటర్ కూడా అదే చెప్పాడు. ఇంకో చిన్న మాట ఏంటంటే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఒకసారి వేయడము, దొంగలు ఎత్తుకోవడం, మళ్ళీ ఇంకోసారి వేయడం, ఎత్తుకోవడం, మళ్ళీ ఇంకోసారి వేయడం, మూడు సార్లు వేసారు వైర్లు ఇక్కడ. నాకు తెలియదు సార్, ఇంతకుముందు ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు చెప్తున్నారు కొంతమంది వస్తుంటే ఇళ్లలోకి కరెంటు లేదు, ఆ వైర్లు లేవు అంటుంటే ఈ దొంగలు ఎత్తుకొని పోయారు. మేము అప్లికేషన్ పెట్టాము, గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టాము, వచ్చినాక మీకు వేస్తాము, లేదు మీకు అర్జెంటుగా ఉంటే డబ్బులు ఇస్తే మేము తీసుకొచ్చి వేస్తాము అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు అన్నమాట? ఇక్కడ వాళ్ళే టిట్కో ఇళ్ళకి సంబంధించిన వాళ్ళు. పేరు ఏమన్నా ఐడియా ఉందా? పేరు తెలియదు సార్. ఓకే. అది ఇప్పుడు గవర్నమెంట్ టిట్కో ఇళ్ళు ఇచ్చిండారు, 3500 ఇళ్ళు ఉన్నాయి. కానీ ఇక్కడ 200-300 కంటే ఎక్కువ మంది చేరలా. వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కరెంటు లేదు, వాటర్ లేదని చూసి అడవిలాగా ఉందని భయపడి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేరాలని కొంతమందికి అంటే ఇళ్ళు ఉన్నాయి. నిజమైన పేదవాళ్ళకి గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి సర్వే చేసి వాళ్ళకి ఇవ్వాలా. అంటే వైట్ రేషన్ కార్డు అంతా పేదోళ్ళే కదండి ఆంధ్రప్రదేశ్లో. చాలా మందికి వైట్ కార్డు ఉంది, కానీ అంత డబ్బులు గల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేసి చేరని వాళ్ళ ఇల్లు నిజమైన పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుందని మన ఆలోచన సార్. నమస్కారం అండి, నా పేరు షమీరా బాను, నేను ఇక్కడ ఈ జగనన్న హౌస్లో ఉంటాను. నమస్కారం అండి, నా పేరు షమీరా బాను, నేను ఈ టిట్కో హౌస్ దగ్గర ఉంటాను. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఏమంటే చెప్పాలంటే ఇక్కడ ఎంతమంది చెప్పారో సరిగ్గా తెలీదు, కానీ నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను. ఈ నైట్లు ఇక్కడ లైట్స్ ఉంటాయి, ఉండకపోవచ్చు, వచ్చే దారిలో అందరూ తాగుబోతోళ్ళు ఉంటారు. ఒక ఆడదాన్ని రావాలన్నా సరే భయపడుతూ వస్తుంది. ఇక్కడ ఎందువల్ల వస్తుంది? తాగుబోతోళ్ళ వల్ల. ఒక లైట్ ఉండదు, ఒక బండి ఉండదు, ఒక వచ్చే వాళ్ళు తోడుండరు. ఒకవేళ ఆడ మనిషి ఉద్యోగాలు చేసినా సరే ఒక్కదాన్ని రావాలన్నా భయపడుతూ వస్తుంది. ఇక్కడ అందరూ తాగుబోతులు ఉన్నా లేకపోని ఆ వీధుల్లో రావడానికే సగం భయపడుతున్నారు. ఈ బస్సులు కానీ ఆటోలు కానీ బండ్లు కానీ ఏవి తిరగడానికైతే నైట్లు రావట్లేదు. ఒక బస్సు వచ్చిందంటే ఇంకా అసలు బస్సులే రావట్లేదు. ఇక్కడ టైం ప్రకారం ఏది రావట్లేదు, ఒక ఆటో తిరగట్లేదు. ఒక మనకి శీలానికి సంబంధించింది కాబట్టి ఒక బండి అన్నా రావాలంటే ఇక్కడ హాస్పిటల్ లేవు, పోలీస్ స్టేషన్ లేవు, ఏం సంబంధించింది మనకంటూ లేదు. ఒక మెడికల్ క్యాంపులు అంటూ ఏమీ లేవు ఇక్కడ. ఇప్పుడు ఏమన్నా మనకి బాగా లేకున్నా వచ్చినా సరే హాస్పిటల్ కావాలంటే 2 కిలోమీటర్ దూరం పోవాల్సి వస్తుంది అక్కడ. అదే మనకి దగ్గరలో ఉంటే ఇక్కడ ఏడైనా మనకి హాస్పిటల్ ఉందిలే, అది ధైర్యంగా మనం వెళ్ళొచ్చు. ఒక లైట్ కానీ ఉన్నా సరే చేతిలో ఫోను లేవు, ఫోన్ లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళాలంటే ఎట్ట వెళ్తాము? ఆడ లైట్లు ఉండవు, దారిలో వచ్చేపోయే మనుషులు ఉండరు, బండ్లు ఉండవు, ఎట్ట వెళ్తాం? మనం వెళ్ళలేము, ఇంకా ఒక్కదాన్నే రాలేము. పనులు ఎప్పుడో అవుతుంటాయి, అవన్నీ చూసుకొని రావాలంటే మన వల్ల కాలేదు, భయపడుతూ రావాల్సి వస్తుంది ఇక్కడికి లైట్లు లేకుంటే. ఒక బస్సు వచ్చినా సరే ఒక్కొక్క క్షణానికి రావట్లేదు, బస్సులు ఆగిపోతా ఉన్నాయి. అది ఎందువల్ల వస్తున్నాయి? మనం ఇంకా కంప్లైంట్లు ఇచ్చుకున్నా అవి రిపీట్స్ తీసుకుంటున్నారు. ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా పాములతో చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పారు. టక్కని పాములు కనుక కలిసినా మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది చెప్పండి. మనం ఇంకేం చేయలేం. ఇక్కడ క్యాంపస్ ఉంటే ఒక హాస్పిటల్ ఉన్నా మమ్మల్ని ఇది కరిచింది సార్ అది చెప్పుకుంటాం మనం. ఇక్కడ కరిచాయి మమ్మల్ని, ఇక్కడ పాములే కరిచాయి, ఇళ్లలో ఉన్నప్పుడు అవి వచ్చేసి అని చెప్పుకోగలం. ఇక్కడ హాస్పిటల్ లేదు, చెప్పుకోవడానికి మనుషులు ఉన్నా సరే ఏం చెప్పుకోలేం కదా. హాస్పిటల్ ఒకళ్ళు కరిచినా ఏమైనా చేసినా ఎత్తుకొని వెళ్ళి 2 కిలోమీటర్ దూరం పోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ మనిషి ఉంటుందో చనిపోద్దో చెప్పలేం మనము. అప్పుడు ప్రాణానికి ఎవరు సంబంధిస్తారు? వీళ్ళే చేసింది. ఇక్కడ హాస్పిటల్ పెట్టి లేదు, ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే పెద్ద హాస్పిటల్ కాడికి వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే మెడికల్ షాప్స్ కి వెళ్లాల్సి వస్తుంది. అదే మనకంటూ దగ్గరగా ఏదైనా హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్లు కానీ దొంగలు సంబంధించింది కానీ కరెంటు అవన్నీ దోచుకొని వెళ్తా ఉన్నారు. నాకు తెలిసింది అయితే ఇక్కడ వైర్లు అవన్నీ దొంగతానే జరుగుతా ఉన్నాయి. నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు, ఆ సార్లకి చెప్పాము మా బాధ్యతలు ఏందో, వాళ్ళు చేసేటి పనులు ఏంటో, ఆ బాధ అన్ని చెప్పాము. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చేటి కూడా మీరు చెప్పుకుంటా ఉన్నాము మీతో, ఇవన్నీ మీరు చేస్తారు అన్ని నమ్మకంతో మేము చెప్తున్నాము. ఇక్కడ అందరూ లైవ్ ఇచ్చారు కదా, అందుకే మాకు సంబంధించింది మేము చెప్తున్నాము. అక్కడ లైట్లు లేవు, ఒక బండిలు లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు. మాకు అసలుకి ఏమి ఉండాలనే భయంతో ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఒక
ఒక పని చేసుకొని వస్తున్నామంటే ఇక్కడ ఈ తిరుగుతున్నాయని బాధ్యతగా వాళ్ళు తీసుకోవట్లేదు. ముఖ్యంగా ఇక్కడ తాగుబోతోళ్ళు ఎక్కువ. వాళ్ళు ఎక్కువ అంటే అక్కడ తాగి డ్రింక్ చేసి బాటిల్ కింద లైవేస్తున్నాయి. కింద బండ్లు అందరూ వస్తుంటే ఒక్కొక్క భయంతో అసలు రావట్లేదు, ఇళ్లలో ఇంటికి కూడా రావట్లేదు. యాడికి పోవాలన్నా సరే రావట్లా. ఎందుకు? తాగుబోతోళ్ళు ఎక్కువ అయిపోయారు కాబట్టి. ఆ తాగుబోతోళ్ళ గురించైనా ఇది దయచేసి కొంచెం చేయండి మీరే. నా పేరు ప్రసన్న. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కానీ దేనికి రెస్పాన్సిబిలిటీ అవ్వట్లేదు. మేము మాకు కుదిరినప్పుడల్లా మేమైతే కలెక్టర్ కాడికి వెళ్ళి అర్జీలు ఇస్తున్నాం, మాట్లాడుతున్నాం, చూస్తున్నారు. పెద్దోళ్ళు అయితే ముసలోళ్ళు ఉన్నారు. అసలు ఇక్కడ వాచ్మెన్లుగా స్పందించడం లేదు. ఆ కరెంటు పిల్లకాయలు వస్తారు, కరెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ రోజు మరుసటి రోజు రాత్రి దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగతనాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడోళ్ళే చేస్తున్నారు. కనెక్షన్ ఇచ్చిన రోజే జరుగుతుంది, మరుసటి రోజు జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు 10,000 20,000 పెట్టుకొని చేయించుకునే స్తోమతతో లేదు. గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది లేని వాళ్ళకి. పైన పెట్టుబడి లేదు. వచ్చి కుళాయి బిగించినా 200, కరెంట్ బిగించినా 200. ఏం పని వచ్చి తగ్గిన డబ్బులతోనే పని. వైర్ బిగించినా దేని చేసినా వైరింగ్ వాళ్ళు లాగిస్తారు. అది కొనుక్కొని వచ్చి చేసేసినందుకు వాళ్ళు కూలీలు ఇవ్వాలి. 5,000 తీసుకోవాలిగా. వైరింగ్ తో సహా 5,000 తీసుకుంటున్నారు. వైరింగ్ తో సహా 5,000 వాళ్ళు చెప్పిన వైరు ప్లగ్గులతో సహా 5,000 దాకా పోతుంది. 5,000 60,000 దాకా పోతుంది. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారు. ఈ పైన ఖర్చు ఎవరు తీసుకుంటారు? ఒక్క బస్సు వస్తుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఉండాలా. ఉండే వాళ్ళకి ఇచ్చేసేది ఇది మళ్ళీ ఇక్కడ తీసుకొని చూసుకుని వెళ్ళిపోయేది, అమ్ముకొని వెళ్ళిపోయేది ఎక్కువైపోతుంది. ఇక్కడ కాపురా ఉండే వాళ్ళ పరిస్థితి ఏందే? బతుకు తీరుకి వెళ్ళి 10 రూపాయలు సాయంత్రం వస్తున్నారు. ఈ పౌన్లోకే వస్తున్నారు. ఎందుకంటే ఒక సొంత ఇల్లు అక్కడ లేవు. ఇచ్చిన వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. లేని వాళ్ళ పరిస్థితులు అది. ఉన్న వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఉండడం లేదు, ఇక్కడ చేయడం లేదు. వాళ్ళ పాటికి వచ్చి చూసుకుని వెళ్ళిపోవడము విచ్చలవిడిగా అయిపోయింది. వాళ్ళ పాటికి వాళ్ళ అమ్మాయిని తీసుకురావడం ఇది పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఇక్కడ వాచ్మెన్ లేరు, మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు. డ్రైనేజీలు చాలా సమస్య అయిపోతుంది. ఇలా కాపురాలు చేయడానికి అయితే చాలా సమస్య అయిపోతుంది. ప్రతి ఒక్క దానికి వాళ్ళ దగ్గర పరిగెత్తాలంటే వాళ్ళు డ్యూటీలు చేసి పొద్దున వచ్చి సాయంత్రం వెళ్తున్నారు. ప్రస్తుతానికి ఉండే వాళ్ళకే ఫోన్ చేయాలంటే ఎట్ట అవుతుంది? చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ డ్రైన్ విషయం ఏదో సమస్య అంటున్నారు. డ్రైనేజీలు వర్షాలు వస్తే కొంచెం పాటే మొన్న వర్షాలు పడింది, దానికే వర్షాలు నీళ్లు వెనక్కి వస్తున్నాయి. డ్రైనేజీలో ఉండే నీళ్లు వెనక్కి వస్తున్నాయి. షింకులో వాడే నీళ్ళు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి, బయటికి వెనక్తో కొడుతున్నాయి నీళ్ళు. అతనికి ఫోన్ చేస్తే వచ్చి చూస్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడు? బండులు రావాలమ్మా, మేము పెట్టున్నామమ్మా, రావట్లేదమ్మా అని అతను చూస్తున్నాడు. అప్పటికి ఆయన చేతనైన సహాయం రాజేష్ అని అబ్బాయి ఉన్నాడు. అతను చేతనైన సహాయం చేస్తాడు. అబ్బాయి దేనికన్నా ముందుకు పరిగిస్తాడు. ఏది చెప్పినా గానీ పరిగిస్తాడు. ముందు వచ్చి చూస్తాడు. అది చాలదా? ఏ మనిషి అయినా కానీ వచ్చి చూస్తున్నాడు. అబ్బాయి చేతనం చేస్తున్నాడు, పక్కనుంటే చేపిస్తాడు. అబ్బాయి చేతనం చేస్తా, అమ్మ ఇదమ్మా మా పరిస్థితి, మీరేం చెప్పుకోండి అని అంటారు. వాళ్ళు మాకు పైన వాళ్ళు ఉంటారమ్మా, మేము చెప్తున్నాం, చేస్తున్నాం, చూస్తున్నాం, పెడుతున్నాం అని అతను చెప్తున్నాడు. ఎవరిది ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ తీసుకోవాలి. రేపు ఎలక్షన్స్ అట్టి వస్తే మనం ఎత్తుకుంటే రావాల్సింది ఎడకే. ఖచ్చితంగా ఈ ఓట్లు అయితే వదులుకోరు. అప్పుడు అవసరమైన మనుషులు ఇప్పుడు పనికిరారా? వీళ్ళు కాపాడుకుంటే కదా రేపు ఓట్లు వస్తాయా? చిన్న ప్రకారం స్కూల్కి ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ ఆశా వర్కర్స్ ఏమీ లేదు, ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. పింఛన్లకి దూరాభారం వెళ్ళాలా, రేషన్లకి దూరాభారం వెళ్ళాలా. ఇక్కడంటే వాళ్ళకి ఒక సదుపాయం కలిగిస్తే వస్తారు. ఈది లైట్లు ఈది లైట్లు ఎక్కడున్నాయా? ఈది లైట్లు అంటారు. ఇక్కడ సర్పంచ్ మున్సిపాలిటీ శ్రీనివాసులు అతను స్పాన్సర్ చేశాడు ఈ లైట్లు. లేదు 4 లైట్లు. మిగతా స్తంభాలు దేనికి వేసారు? ఈది లైట్లకు కదా. కాపురాలు అన్నిట్లో ఉంటున్నారు, 1-2 ఉంటున్నారు. వాళ్ళు మంచి చూడు ఎవరు పట్టించుకోవాలి? గవర్నమెంట్ పట్టించుకోవాలి. మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పట్టించుకోవాలి. వదిలేసారు. 2-3 సార్లు నోటీస్ పంపిస్తే కాదు, మేము తీసేసుకుంటాం ఇల్లుల్ని, మీరు వెళ్ళకపోతే పక్కన వాళ్ళకి ఇస్తామంటే కాదు. మీరు కానీ రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు రావడం లేదా? తీసేసుకున్నారు కాగితాలు. మీ గవర్నమెంట్ చూపించాలి కదా. మీరు ఏం తీసుకోకుండా మీరు వెళ్ళండి అంటే ఇంతవరకు మీటర్లు రాలా. చేశారు, వస్తున్నాయని చూసారు, 1-2 బిగిస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. రాని వాళ్ళు ఇల్లు కాగితాలు ఇచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళే అమ్ముకొని వెళ్ళే వాళ్ళ పరిస్థితి లేదే. అంత మాత్రం ఇల్లు దానికి ఇవ్వడము. మీరు అధికారులు రెస్పాన్స్ లేదంటారు? లేదు సార్, లేదు. బస్సు అయితే అసలు టయానికే రాదు. ఒక్క బస్సు రోజుకి 4 ట్రిప్పులు 3 ట్రిప్పులు వస్తుంది. ఈ రోజు మామూలుగా 11 గంటలకు రావాల్సిన బస్సు 12 గంటలకు వచ్చింది, 12:30కి వచ్చింది, మళ్ళీ 2:30కి వచ్చింది. ఇదే టైమింగ్సా? డ్యూటీలకు వెళ్ళే వాళ్ళ ఉదయాలు స్కూల్కి వెళ్ళే పిల్లకాయల వేళను రావట్లేదు. స్కూల్ పిల్లకాయలు ఎట్టా అయిపోవాలి? పళ్ళుకి వెళ్ళే బతుకులు అందరూ కూలి పనులకి వెళ్ళేవారు. చీకటి 8 గంటలకు పనిలో ఉండాలి. ఈ మూల నుంచి ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళాలి కూలి పనుల కోసం. వాళ్ళ పరిస్థితి ఏందే?
ఉదయం 6 గంటలకి చిన్న 8 పాయింట్ గంటలకి ఏంటంటే ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద పాములు ఉన్నాయి, ఇళ్లలోకి పెద్దయే సార్, ఇందాకలే సార్ కొట్టింది. దానివల్ల ఎవరికన్నా ప్రాణహాని ఏమన్నా ప్రాణహాని ఎవరికి జరగదు సార్, అంత దూరం తెప్పించుకుంటారు, ఎవరి భయం వాళ్ళది. అదే అదే. మొన్న ఆయన ఫస్ట్ వచ్చింది తేలు కుట్టింది, ఆయన పరిస్థితి ఏంది? అవునండి, అవునండి. ఈ రోజు కూడా పాము మేమే కొట్టింది, అక్కడ మా కర్రలు ఆడే ఉన్నాయి, మేమే వదిలేసి ఇంకొచ్చేసాం. గాలి సౌండ్ చేస్తే వెళ్ళిపోతుంది లేని మేము వచ్చేసాం. కర్రలు వాడే ఇందాకలే 4 గంటలకే పెద్ద పాము. అందరూ ఒకటిగా ఉంటారు, పెద్దోళ్ళే ఉంటారు, తొక్కరాని చూడరు. అప్పుడు వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏం పరిస్థితి? పసిబిడ్డలు కూడా ఉంటారు. ఏం చేయాలా? ఎక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తారు? అంతే కదా. ఏం చేస్తారు? ఏదైనా బండి వెహికల్ ఉందా పరిగెత్తేదానికి? ఎవరన్నా అమ్మ కుయ్య అంటే పరిగెత్తే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? వాళ్ళ పరిస్థితులు ఏంది? సో మీరైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు, అంతే కదా. ఇది ఎలాగ చేరుతుంది, ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ అవుతుంది అంటే ఎలక్షన్స్ అప్పుడు రెస్పాన్సిబిలిటీ. ఒక్క నిమిషం, ఇంకో చిన్న మాట ఏంటంటే ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, మేము ఆల్రెడీ కలెక్టర్ గారిని కలిసామనేసి. కలిసారు సార్. కలెక్టర్ గారు ఏమన్నారు మీకు? చూస్తామమ్మా, చేస్తాము, పట్టించుకుంటారు అంతే. మా కాగితాలన్నీ తీసుకున్నారు, పెద్దవాళ్ళందరూ వెళ్ళారు. పెద్దవాళ్ళని పంపిస్తే పని అవుతుందని ముసలి ఆటోలు ఇచ్చి మాట్లాడి షుగర్ పేషెంట్ పెట్టి మాట్లాడి పంపించాం. ఓకే, మీరు మన సీదిరెడ్డి రూరల్ ఎమ్మెల్యే సీదిరెడ్డి గారు చెప్పలేదు సార్. అతనికి ఒక మాట చెప్పచ్చు కదా. ఎన్నిసార్లు తిరగాలి సార్? అక్కడికి వెళ్ళలేదు. అదే ఒక మాట చెప్పేది. ఇప్పుడు మామూలుగా ఏ డివిజన్ కైనా సరే, మండలానికైనా సరే ఎమ్మెల్యే గారు హెడ్. అతను ఎమ్మెల్యే గారి దృష్టికి ఎందుకు తీసుకొని వెళ్ళలేదు మీరు? ఒకసారి అది అప్లై చేయొచ్చు కదా. ఇక్కడ వాళ్ళు కలెక్టర్ కాడికి వెళ్ళండి, పనులు అవుతాయి. కలెక్టర్ కాడికి వెళ్ళి మున్సిపాలిటీ అదే వస్తుంది. నేను చెప్పింది ఇప్పుడు గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ హయాం, వీళ్ళున్నప్పుడు వీళ్ళ హయాం. అదే లోకల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారిని మేమైతే కలవలేదు సార్. ఈసారి వెళ్ళండి, ఒకసారి వెళ్ళండి, వెళ్ళి మీ ఆవేదన చెప్పండి. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ కదా, సార్ రెస్పాండ్ అవుతారు, చూద్దాం. సరే ఆ సార్ కాడికి పోవాలన్నా పర్మిషన్స్ అడుగుతా ఉంటారు కదా. ఏంటి ఇప్పుడు వాళ్ళ కాడికి వెళ్ళాలి, సార్ వాళ్ళ కాడికి వెళ్ళాలి, ఇప్పుడు కుదరదు అంటారు కదా. నేను చెప్పేదండి, మేము కలవలేదు, మీరు 11 వెళ్తే ఆఫీస్ కాడ ఉంటుంది, ఆఫీస్ పెట్రోల్ బంక్ దగ్గర మీరు వెళ్ళండి, మీ ఆవేదన చెప్పండి, వెళ్తాం, చెప్తాం అందరికి. చెప్పండి. కలెక్టర్ గారు అయితే కూడా, కలెక్టర్ గారు కమిషనర్ గారు అయితే మీకు రెస్పాన్స్ కాలేదంటారు, అంతే కదా.